ఆగ్రహం వ్యక్తం చేసి 25 కేజీల గంజాయి ఇక్కడ పెట్టుకునింది కాబట్టి అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింది కాబట్టి ప్రజలందరూ వెళ్ళి ఇటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉండకూడదు, మా కాలనీలో ఉండకూడదని చెప్పి వాళ్ళ ఇళ్ళు కూల్చివేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల ఆగ్రహావేశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈరోజు వాళ్ళు ఇళ్ళు కూల్చారు. గుర్తుంచుకోండి, రేపు మీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తారు ప్రజలు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు కూల్చింది ఇళ్ళు కాదు, వాళ్ళకున్నటువంటి ఆగ్రహం, వాళ్ళకున్నటువంటి ఆవేశం, వాళ్ళకున్నటువంటి ఆందోళన, వాళ్ళకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకత, దీనిని దృష్టిలో పెట్టుకొని నేరుగా వెళ్ళి ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం మనకి న్యాయం చేయదు, ఈ పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వంలో కూటమి పాలనలో మనకి ఎక్కడా న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అని వాళ్ళు ఆలోచన చేశారు. కాబట్టి నేరుగా వెళ్ళి మనంతటా మనమే తిరగబడదాం, మనంతటా మనమే ఇటువంటి వాటిని తరిమి కొడదాం. కాబట్టి వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడే ప్రజలు వీధుల్లోకి వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వ్యవస్థ మీద, మీ ప్రభుత్వం మీద ఈరోజు నమ్మకం పోయింది కాబట్టి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి మేమే ఇటువంటి వాటిని అరికడతాం, మేమే వాళ్ళని శిక్షిస్తాం, మేమే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడతాం అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు వాళ్ళ ఇళ్ళు కూడా కూల్చివేయడం జరిగింది.